కాంగ్రెస్ బీజేపీ బద్ధశత్రువులు, బీఆర్ఎస్ కాంగ్రెస్ బద్ధశత్రువులు, బీఆర్ఎస్ బీజేపీ బద్ధశత్రువులు. కానీ ఇప్పుడు ఎన్నికల కమిషన్ అధికారిక లెక్కల ప్రకారం ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఎవరైతే బీజేపీ బీ టీం అని చెప్తుందో ఆ ఎంఐఎంతో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ సొంతం చేసుకుంది. కామారెడ్డిలోనేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిపి సొంతం చేసుకున్నాయి. ఆదిలాబాద్లో కాంగ్రెస్ చైర్మన్, ఎంఐఎం వైస్ చైర్మన్. కామారెడ్డిలో కాంగ్రెస్ బీఆర్ఎస్, కాంగ్రెస్ చైర్మన్, బీఆర్ఎస్ వైస్ చైర్మన్. మహబూబ్నగర్లో కాంగ్రెస్ సిపిఎం కలిసినాయి. కాంగ్రెస్ చైర్మన్, సిపిఎం డిప్యూటీ చైర్మన్, వైస్ చైర్మన్ తీసుకుంది. దేవరకద్దర్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసినాయి. కాంగ్రెస్ చైర్మన్, బీఆర్ఎస్ డిప్యూటీ చైర్మన్. నరసాపూర్లో కాంగ్రెస్ బీజేపీ కలిసినాయి. కాంగ్రెస్ చైర్మన్, బీజేపీ డిప్యూటీ వైస్ చైర్మన్. ఎల్లంపేటలో బీఆర్ఎస్ బీజేపీ కలిసినాయి. బీఆర్ఎస్ చైర్మన్, బీజేపీ వైస్ చైర్మన్ తీసుకుంది. అలియాబాద్లో కాంగ్రెస్ బీజేపీ, కాంగ్రెస్ చైర్మన్, బీజేపీ వైస్ చైర్మన్ తీసుకుంది. వేములవాడలో కాంగ్రెస్ బీఆర్ఎస్, కాంగ్రెస్ చైర్మన్ తీసుకుంది, బీఆర్ఎస్ వైస్ చైర్మన్ తీసుకుంది. అమన్గల్లో కాంగ్రెస్ బీజేపీ, కాంగ్రెస్ ఏమో చైర్మన్, బీజేపీనేమో వైస్ చైర్మన్. ఇస్నాపూర్లో బీఆర్ఎస్ కాంగ్రెస్, బీఆర్ఎస్ చైర్మన్ తీసుకుంది, కాంగ్రెస్ వైస్ చైర్మన్ తీసుకుంది. జిన్నార్లో బీఆర్ఎస్ బీజేపీ, బీఆర్ఎస్ చైర్మన్ తీసుకుంది, బీజేపీ వైస్ చైర్మన్ తీసుకుంది. అమరచింతలో బీఆర్ఎస్ కాంగ్రెస్, బీఆర్ఎస్ చైర్మన్ను కాంగ్రెస్ వైస్ చైర్మన్ తీసుకుంది. ఇది పరిస్థితి. ఇంకో పక్క నిజామాబాద్లో కాంగ్రెస్ ఎంఐఎం కలిసి కాంగ్రెస్ పార్టీనేమో మేయర్ను, ఎంఐఎం డిప్యూటీ మేయర్ తీసుకుంది. కొత్తగూడెంలో కాంగ్రెస్ మేయరు, సిపిఐ డిప్యూటీ మేయర్. సరే, సిపిఐతో కలిసి నాడు పర్లేదు, ఎంఐఎంది ఎదవరకు పోయి దాన్ని వదిలేసి దీన్ని వచ్చింది అనుకోవచ్చు. కానీ బీజేపీ కాంగ్రెస్ కలవడం ఏంటి, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలవడం ఏంటి, బీజేపీ బీఆర్ఎస్ కలవడం ఏంటి? ఇవి ఏ సర్పంచ్ ఎన్నికల్లో అయితే గుర్తులేదులే అనుకుంటారు. ఇదేమో మున్సిపల్ ఎన్నికలు, సింబల్ ఎన్నికలు. ఇవి కరెక్టేనా, నైతికమైనటువంటినా, స్ట్రాంగ్గా ఉండలేరా అంటే జనాల ముందు రకాలు మాట్లాడతారంతే.